వైసీపీ నేత కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లొంగిపోయారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిత్యానందరెడ్డి లొంగిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లొంగిపోయారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిత్యానందరెడ్డి లొంగిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కడప నగరానికి చెందిన వైసీపీ నేత మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ మాజీ నిత్యానందరెడ్డి ఇప్పుడే పోలీసులు లొంగిపోవడం జరిగింది. సో ఈ నిత్యానందరెడ్డికి సంబంధించి 20 రోజులుగా పోలీసు బృందాలు దక్షిణ మధ్య రాష్ట్రాలు మొత్తం అన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో 20 రోజులుగా గాలిస్తున్నారు. అయితే ఎట్టకేలకి ఈ రోజు అడ్వకేట్ తీసుకుని ఇప్పుడే రావడం జరిగింది. ఎస్పీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయాడు. నిత్యానందరెడ్డికి సంబంధించి అయితే ఇటీవల జరిగిన 20 రోజుల ముందు జరిగిన పెద్ద దస్తగిరి నగరానికి చెందిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో ఇతర ప్రధాన నిందితులుగా పోలీసులు చేస్తారు. సో అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఆ కేసులో 11 మందిని అప్పట్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. సో వారు చెప్పిన సమాచారం మేరకు, వారి వాంగ్మూలం మేరకు ఇతని కోసమే చంపామని చెప్పి చంపామని చెప్పడంతో ఇతనే ప్రధాన నిందితులుగా చేర్చడం జరిగింది. అప్పటి నుంచి బండి నిత్యానందరెడ్డి పరారీలో ఉన్నాడు. సో అతను ఇంటిని కూడా సోదరు చేయడం భారీగా డాక్యుమెంట్లను కూడా విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద రియల్ ఎస్టేట్ కూడా 5 ఏళ్ల జగన్ పాలనలో ఇతను ఇష్టానుసారంగా ఇతని బృందం మొత్తం కూడా అక్రమంగా చాలా డాక్యుమెంట్లను చేసుకుని దొంగగా అమ్ముకోవడము ఇలాంటి చాలా బయటికి రావడం జరిగింది. సో ఇదంతా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇప్పుడు లొంగిపోయాడు కాబట్టి ఇతను పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. పవన్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.